నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో పర్యటించిన షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఎస్సీ ఉపకులాల నుంచి వినతులు, సూచనలను స్వీకరించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సామాజిక న్యాయ సాధన సమితి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు వినతులు ఇవ్వడంలో పోటీ పడ్డ మాల మహానాడు ఎంఆర్పీఎస్ వర్గాలు. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం. ఇక డీటెయిల్స్ చూస్తే, షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వివేకానంద సమావేశ మందిరంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా షెడ్యూల్ కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకుల నుంచి కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులను, సూచనలు స్వీకరించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ఇతర అధికారులతో కలిసి ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని మొత్తం 311 వినతులు, మెమరాండాలను స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి వివిధ షెడ్యూల్ ఉపకులాల ప్రతినిధులు సుమారుగా 2468 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఎస్సీ ఉపకుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, కులాల పునర్విభజనపై వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను పూర్తిగా చర్చించి తదుపరి చర్యల నిమిత్తం కమిషన్ ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ మల్లిబాబు, డిఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జేడి జి శ్రీనివాసరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ పి జ్యోతిలక్ష్మీదేవి, రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ జేడిఎం సందీప్, సూపరింటెండెంట్లు బి దొర, శ్రీనివాస్ వాసు, వివిధ సహాయ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collegiate education, commissioner, technical education, etc., all the things, and then that is where I will like to hear from the DEO, because DEO will be very important. You also have lots of employees, so that becomes very important. Direct ga ma email ID ki kuda chala mandi పంపిస్తున్నారు. I think this one man commission email ID. Some colleges are directly also sent. To have a meeting with these colleges and all and universities, so that we can get kind of consultant picture. So this is very important. Then another aspect is political representation. So COs that we will need the subcaste wise detailing of your MPTC, ZPTC, including even the municipal area also. So I think in Commissioner PR we have written to Commissioner Municipal Administration. We have also addressed Secretary General, State Legislature also. You don't bother about MLA, MLC, but basically these things, MPTC, ZPTC, and then municipality and Gram Panchayat, you can actually get consolidated at the మా తాతల తండ్రుల కాడి నుంచి కూడా
మేము నిరస్తమైనటువంటి కుటుంబంలో ఉన్నాము. ప్రభుత్వం కల్పించినటువంటి ప్రయోజనాలని మేము తిన్నామండి. 84 కాడి నుంచి ఆన్లైన్లో తప్పించే కాడి నుంచి సమస్యలు ఎదురైపోయాయి సార్. అప్పటి నుండి కూడా పిల్లలు చదివించుకోవాలనుకుంటున్నాను. ప్రకారంగా రాజ్యం ఉంది కాబట్టి రాజ్యం ప్రకారం జరగాలి తప్ప పొలిటికల్ ఫోకస్ కూడా జ్యుడిషియల్ ఉపయోగించి ఇల్లీగల్గా క్యాస్ట్ విభజించి పరిపాలించి ఏబీసీ చేయడం అంత విజనల్ జస్టిస్. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. దళిత జాతికి దేవుడి వంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని పార్లమెంట్ లో కించపరిచే విధంగా మాట్లాడిన మనవాద మతోన్మాద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతన్ని స్మరించుకుంటారు. దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుడిని స్మరించుకుంటే మీకు 7 జన్మలకు స్వర్గం దక్కుతుంది కదా అనటమే కాకుండా మాటి మాటికి అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్లకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఎగతాళిగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు అంబేద్కర్ జపం చేసి అధికారంలోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గుచేటన్నారు. నేటి మనువాద మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగంపై ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. వీరి దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని, వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామవరం జై భీమ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారికి తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. నిన్న ఏదైతే పార్లమెంట్లో రాజ్యసభలో అమిత్ షా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పార్టీ నుండి వెంటనే రాజీనామా చేయాలని ఆయన మనువాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారే తప్ప రాజ్యాంగాన్ని మాత్రం ముందుకు తీసుకురావట్లేదు. మొన్న వాళ్ళ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామనేటటువంటి ప్రకటనలు పలికారు. కానీ 240 సీట్లతో ఆగిపోవడం వల్ల రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు. కానీ వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేసి దళితులన్న వాళ్ళని ఎవరు లేకుండా దళితుల మీద దాడులు చేస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా మసిమాసే పరిస్థితి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ఉందని తేడతెల్లంగా తెలుస్తుంది. మేము ఈరోజు తెలియజేసేది ఏంటంటే ఆయన అమిత్ షా గారు క్షమాపణ తెలియజేయాలి. అలాగే ఆ యొక్క పదవి నుండి ఆయన ఎన్నే తొలగించాలి, ఆయన ఎన్నే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే దళితులంటే ఏదో మీకు రూపాయి ఇస్తే దానికి ఓట్లేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. కాబట్టి దళితులంటే దళితుల సత్తా ఏంటో మేమందరం కూడా నిరూపిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఏవైతే దళితులపై అంబేద్కర్ని మీరు అంబేద్కర్ అని స్మరిస్తున్నారో ఆ అంబేద్కర్ని స్మరించే బదులు ఏదో ఒక దేవుడిని స్మరిస్తే మీకు ఒక పుణ్యం వస్తుంది అని తెలియజేశారు. మీరు ఇంతవరకు అంబేద్కర్ మీదే మీరు ఆధారపడి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఆధారంగానే మీరు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారే తప్ప మీ దేవుడి వల్ల కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని మట్టుపెట్టే వరకు కూడా దళితులు ఎవరు కూడా నిద్రపోరని దీనిపై పూర్తిగా మేమందరం కూడా స్పందించి
ఆయన వెంటనే రాజీనామా చేసే వరకు కూడా మేమందరం కూడా గట్టిగా పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఫోటోది మరి అందరం నుంచి బాగానే అందరం. భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక న్యాయ సాధన సమితి ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి, నాయకులు రామేశ్వరరావు, రాజశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షాకు రాజ్యాంగంపై నమ్మకం లేదని, తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాచ్యూ దగ్గర మనం నిరసన కార్యక్రమాన్ని చేపట్టుకున్నాము. దేవుణ్ణి కొలిస్తే 7 జన్మలకి మీరు స్వర్గంలో ఉంటారు అనేసి అమిత్ షా మాట్లాడాడు. కానీ బాబాసాహెబ్ ఈ జన్మలోనే మనకి ఈ భూమిలో మన స్వర్గాన్ని ఇచ్చారు. మనని మనుషులుగా మనని గుర్తించేలాగా ఈ సమాజంలో మనకి మనుషులు అనే గుర్తించేలాగా మనకి రాజ్యాంగబద్ధంగా హక్కులు ఇచ్చిన బాబాసాహెబ్కి మించిన దేవుడు మనకి ఎవ్వరూ లేరు. బాబాసాహెబ్ కంటే మించిన దైవం ఈ ఇండియాలో లేనే లేదు మనకి. సో బాబాసాహెబ్ గారు ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలి అంటే ఈ మనువాదులు ఎవరైతే ఇలా వదులుబాటుగా మాట్లాడుతున్నారో వారికి ఈ హక్కు ఎలా వచ్చింది? వాళ్ళు ఈవీఎంలతో గెలవడం వల్ల మాత్రమే వాళ్ళు ఈ రాజ్యాన్ని పాలించగలుగుతున్నారు. మనం ఈవీఎంలని బ్యాన్ చేసే వరకు మనం ఉద్యమించాలి. ఆ విధంగా మాత్రమే మనం వాళ్ళ అరాచకాల్ని మనం అరికట్టగలుగుతాం. సో అందరూ విలేజెస్లోకి అందరూ వెళ్ళి మనం అందరం కూడాను ఈవీఎంస్కి వ్యతిరేకంగా మనం పోరాటాన్ని సాగిస్తేనే మన బ్రతుకులు, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈవీఎంస్ మీద పోరాటం మాత్రం తప్పకుండా చేయాలి. అలాగే ఈ జమిలీ ఎన్నికలు వాళ్ళు పెడుతున్నారు కాబట్టి ఆ జమిలీ ఎన్నికల మీద ఎవరు చర్చలకు రానివ్వకుండా ఉండడం గురించి వాళ్ళు ఇలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ జమిలీ ఎన్నికలని మనం ఖండించాలి. తర్వాత ఈవీఎంస్ని, ముఖ్యంగా ఈవీఎంస్ని బ్యాన్ చేసే వరకు మన జీవితాలకి మనకిచ్చిన ఓటు హక్కులు మనం కోల్పోతున్నాం ఈవీఎంస్ మీద. అందుకని ఈవీఎంస్ మీద పోరాటం చేసి మనం బ్యాలెట్ పేపర్ తీసుకువస్తేనే మన జన్మకి బాబాసాహెబ్ మనకి ఇచ్చిన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి ఈవీఎంస్కి ఎగరెస్ట్గా మనం అందరం పోరాటం జరపాలని కోరుకుంటూ మనువాది అమిత్ షా, మనువాది అమిత్ షా, మనువాది అమిత్ షా, మనువాది అమిత్ షా, అమిత్ షాను అమిత్ షాను కొత్త మనకి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని అమిత్ షాను అమిత్ షాను అమిత్ షాను డౌన్ అమిత్ షా, డౌన్ అమిత్ షా, రాజ్యాంగాన్ని నిర్మాత
రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పత్రం చేయాలి ఈ భారతదేశంలో తిరిగి పునఃప్రతిష్ఠించ చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా అమిత్ షా ఈరోజు ప్రకటనలు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు పార్లమెంట్లో నూతనంగా ఎన్నికైన ఎంపీలు అనేక మంది భారత రాజ్యాంగాన్ని చేతపట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగం మనువాదుల గుండెల్లో ప్రతిరోజు గుణపాల్లో గుచ్చుకుంటుంది. ఈ రాజ్యాంగం అమల్లోకి రాకూడదని, ఈ రాజ్యాంగంలో హిందూవాదం లేదని, కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళ వారసులు ఈరోజు అధికారంలో ఉన్నారు. అందుకనే రాజ్యాంగం చర్చ వచ్చినప్పుడు, అంబేద్కర్ చర్చ వచ్చినప్పుడు చెవులు చిల్లు పడేటట్టు వాళ్ళకి ఒక మానసికమైన రుగ్మతల్లోకి గురైపోయేటువంటి అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు ఈరోజు ఉన్నారు. ఆయన చెప్తున్నాడు ఏమని, మీరు అంబేద్కర్ పేరు ఉచ్చరించడం ఎందుకు, ఏదో దేవుడి పేరు ఉచ్చరిస్తే 7 జన్మల తర్వాత మీకు పుణ్యం వస్తుంది, స్వర్గానికి పోతారని. అరే మూర్ఖుడా, అదే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఈ జన్మలోనే ఈ వివక్షతలు ఉండకూడదు, ఈ వివక్షతల కారణం ఈ మతం, కాబట్టి దీన్ని నేను తునాతునకలు చేస్తున్నానని చెప్పి ఇవాళకి వారం తర్వాత డిసెంబర్ 25వ తారీఖున ఈ దేశాన్ని పట్టి పీడించినటువంటి వ్యవస్థలకి ప్రతిరూపమైన మనువాద సిద్ధాంతాన్ని తగలబెట్టాడు అంబేద్కర్. ఇది చరిత్ర. కాబట్టి చరిత్రని తీసేయడానికి కోసం బుద్ధుడిని దశావతారాల్లో కలిపేసిన విధంగా ఈరోజు అంబేద్కర్ని కూడా దశావతారాల తర్వాత 11 అవతారాలు కూడా కలిపేసే కుట్రల్లో భాగంగా ఈరోజు బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకని మౌలికమైన సిద్ధాంతం ఏంటి, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకి వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి గలాన్ని ఈరోజు రూపుమాపడం కోసం, ఆ హక్కుల్ని ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని తీసేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు, దానికి ప్రాతిపదిక ఈరోజు రాజ్యాంగం మీద చర్చలంటూ ప్రారంభించారు. మీరు చూడండి, మొదటిసారి అంబేద్కర్ మోడీ పార్లమెంట్లో వెళ్ళేటప్పుడు, మొదటిసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు పార్లమెంట్ భవనానికి మొక్కాడు. ఆ పార్లమెంట్ని తీసేసి ఈరోజు రాష్ట్రాల హక్కులు లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా రాష్ట్రాలని సర్వనాశనం చేసి నియంతృత్వాన్ని చేతిలో తీసుకున్నాడు. రెండోసారి నెగ్గిన తర్వాత లోపలికి వెళ్ళిన ఏం పెట్టాడు చూడండి, రాజ్యాంగానికి నమస్కరించాడు. మనందరం కూడా గమనించాలి మోడీ చేసే చేష్టలన్నీ కూడా. అందుకని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడం కోసం ఈ 5 సంవత్సరాలు సాయశక్తుల కృషి చేస్తాం. దీన్ని గమనించినటువంటి ప్రోగ్రెసివ్ శక్తులందరూ కూడా ఈ భారత రాజ్యాంగం నిలవాలని చెప్పి కోరుతున్నారు. అందుకనే ఈ వాయిస్ పెరుగుతుంది. దీన్ని ఏదో రకంగా తగ్గించడం కోసం చేసే కుట్రల్లో భాగంగా ఈరోజు అమిత్ షా దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. అందుకని మనం ప్రజాస్వామికవాదులు రకరకాల వేదికలు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, మనువాద కుట్రల్ని తిప్పుకొట్టడం కోసం ఐక్యం కావాలి. సిపిఎం పార్టీ సెంట్రల్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా 6 రోజుల పాటు కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు పిలిపించింది. ఆయా రాజకీయ పార్టీలు నిన్న పార్లమెంట్లో నిరసన తెలియజేశారు. గ్రాస్ రూట్లో కూడా కింద వరకు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. కాబట్టి ఆ వైపు మనందరం కూడా ఐక్యంగా నిలవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు. గత 33 రోజులుగా ధర్నా చేస్తున్న గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు గురువారం స్థానిక రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గురుకులాల అవుట్సోర్సింగ్ స్టేట్ కమిటీ మెంబర్ అనంతకుమారి, యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సిపిఎం కార్యకర్తలు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నాయకులు శామ్యూల్, తాతాజీ, సత్యనారాయణ రెడ్డి, అవుట్సోర్సింగ్ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఐవి రమణ తదితరులు పాల్గొన్నారు. మేము మా సొసైటీలో పనిచేస్తాం. ఐటీడీఏలో పనిచేసే వాళ్ళకి కాంట్రాక్ట్గా గుర్తించారు, స్కేల్ ఇస్తున్నారు. మమ్మల్ని మాత్రం ఈ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలోనే పెట్టి అవుట్సోర్సింగ్ అనేటువంటి ఒక పదం పెట్టి ఇప్పటివరకు కనీసం ఏపీఎస్సీ ప్రకారం కూడా జీతాలు ఇవ్వట్లేదు. అది మా సొసైటీలో రెండు క్యాటర్స్ ఉన్నాయి మేడం. ఒకటి కాంట్రాక్ట్, రెండు రెగ్యులర్. మేము అదే అడుగుతున్నామండి, మమ్మల్ని కనీసం కాంట్రాక్ట్గా గుర్తించండి, అవుట్సోర్సింగ్ అనే పదం తీసేసి. ఈరోజు మా దగ్గర పనిచేసేటువంటి నాన్ టీచింగ్ వాళ్ళకి ఈ విధంగా జీతాలు వస్తున్నాయి. మేము పని చేస్తూ ఉంటే మాకు 16,100, 14,800, 10,900 జీతాలు వస్తున్నాయి. అంటే టీచర్ కేటర్లో ఉన్న మాకేమో ఇలా ఇస్తున్నారు, ఈవెన్ నాన్ టీచింగ్లో ఉన్న వాళ్ళకి ఇలా ఇస్తున్నారు. అందుకని మేము అంటే మా కేజీబీలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్గా మార్చారు. మోడల్ స్కూల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళని కాంట్రాక్ట్గా మార్చారు. మా గురుకుల బైలాస్ ప్రకారం కాంట్రాక్ట్ విధానం, కాంట్రాక్ట్ విధానం, రెగ్యులర్ విధానమే ఉంది మేడం. అవుట్సోర్సింగ్ లేదు, అందుకని అవుట్సోర్సింగ్ లేదు మేడం ఎక్కడ. అందుకని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్లోకి మార్చిందని గత నవంబర్ 4వ తారీఖు నుంచి గాంధీ మార్గంలో సమ్మెబాటులో ఉన్నాం మేడం. మీ దృష్టిలో ఉంది మేడం? కొంచెం మీరు 10,900తో కుటుంబాలు ఎక్కువ రావాలంటే మా పక్షంగా మీరే, మా మీరే కనుక, అంటే మా హెడ్ మీరే మాట్లాడి చాలా సార్లు ఇచ్చాం మేడం. మీకు కూడా లెటర్, మా స్కూల్కి వచ్చేటప్పుడు లెటర్ ఇచ్చాం. కుమారి, మేము అవుట్సోర్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. గత నవంబర్ 4వ తేదీ నుండి ఇప్పటి వరకు మేము సమ్మెబాటులోనే ఉన్నాము. ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే శిరీషాదేవి మేడం గారిని కలవటం జరిగింది. ఆమె మా యందు చాలా చక్కగా స్పందించి మీకు ఎటువంటి బాధ అనేది ఉండదు, నేనుండగా మీతో నేను కూడా పోరాటం సాగిస్తాను, మీకు నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని ఆమె ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వటం అనేది జరిగింది. దానికి మేము అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అవుట్సోర్సింగ్ అనే ఒక విధానం పెట్టి మాకేమో టీచింగ్, నాన్ టీచింగ్ కూడా తక్కువ జీతభత్యాలు ఇస్తున్నారు. మేము కొన్ని వేల నుంచి కూడా ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, కానీ మాకు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవని వీళ్ళు చాలా శాంతియుతంగా వీళ్ళ యొక్క నిరసన అనేది తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే చాలాసార్లు వచ్చి నాకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను గవర్నమెంట్ దృష్టిలో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళందరూ కూడా వచ్చి నాకు ఈ లెటర్ రూపంలో ఇచ్చారు కనుక తక్షణమే దీన్ని నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. మన ట్రైబల్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా నేను పెడతాను. ఖచ్చితంగా ఈ ఎవరైతే అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉన్నారో వీళ్ళని కాంట్రాక్ట్ బేసిక్లో మార్చే విధంగా ఖచ్చితంగా నా వంతు చేస్తాను. కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండొచ్చు అని మీకు ఒక భరోసా అనేది నేను ఇస్తా ఉన్నాను. రంపచోడవరం నియోజకవర్గంలో ఏదైతే గత నవంబర్ 4వ తారీఖు నుంచి మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ అవుట్సోర్సింగ్ టీచర్స్ శాంతియుతంగా వాళ్ళ యొక్క శాలరీస్ అంటే కాంట్రాక్ట్ బేసిక్లో పెట్టి కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి రాయవరం సాగునీటి ఎన్నికల్లో సాగునీటి సంఘం అధ్యక్షుడిగా కారపురెడ్డి కృష్ణ, ఉపాధ్యక్షుడిగా రెడ్డి సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీలకు సంబంధించిన 12 మంది డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాగునీటి సంఘం అధ్యక్షుడు కారపురెడ్డి కృష్ణ, స్థానిక జనసేన పార్టీ నాయకుడు మాదేపల్లి పద్మరాజు మీడియాతో మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావుకు, స్థానిక జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాసరావు, కరినీడి జగ్గారావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఏలేరు నుంచి కాలువల ద్వారా వచ్చే నీరును రైతులకు అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మాదేపల్లి సత్యనారాయణ, ఎండపల్లి పెంటయ్య, ఎండపల్లి మల్లేశ్వరరావు, మారిశెట్టి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ టీసుల్లో 8 టీసులు వచ్చేసి జనసేన పార్టీకి ఇచ్చారు, 3 టీసులు టీడీపీ పార్టీకి ఇచ్చారు, 1 టీసీ బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఇందులో భాగంగా
మా నాయకులు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నీటి సంఘం చైర్మన్గా జనసేన పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది. అందులో మా ఇన్ఛార్జ్ అయినటువంటి బడ్జెట్ శ్రీనివాస్ గారు, ఎంపీ అయినటువంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు సూచనల మేరకు మీ అందరం కూర్చుని మాదిపల్లి శ్రీనివాస్ గారు మరియు జనసేన నాయకులు కన్నీటి జగ్గారావు గారు చొరవతో మేమందరం ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళు కార్బేటి కృష్ణ గారు అలాగే ఎండపల్లి పెంట గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. దీనికి గాను మేమందరం కూడా జనసేన పార్టీ అందరూ ఒక తాటిపైకి రావడం కోసం ఎంతోమంది పెద్దలు, జన సైనికులు, జనసేన నాయకులు ఎంతో కృషి చేశారు. ముందు కూడా ఒక పార్టీని, ఈ జనసేన పార్టీని మా గ్రామంలో ఒక తాటిపైకి తేవాలని ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కలిపి చేసుకోవాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ కార్బేటి కృష్ణ గారు, ఎండపల్లి పెంట గారు కూడా నీరును మన గ్రామం తీసుకురావడంలో తనదైన పాత్ర పోషిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏఐసిసి మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ కోరారు. కాకినాడ జిల్లా కోటనందూరులో అప్పల్రాజుపేట గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షుడు రిక్కీ గూటం మాట్లాడుతూ శుక్రవారం కాకినాడ, పెద్దాపురంతో పాటు పలు ప్రాంతాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధానంద, డాక్టర్ నవ్య, డాక్టర్ తన్మయి రామచంద్ర, కంటి వైద్య నిపుణులు మాధురి, పి శ్రీనుబాబు, క్యాంప్ అవుట్రీచ్ కోఆర్డినేటర్ స్వాతిశ్రీ, జి విలియం క్యారీ, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ ఝాన్సీ, వీరేంద్ర, బద్రి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అవి కూడా లేని వాళ్ళకి శ్రేయ ఫౌండేషన్ అని మా మురళీకృష్ణ సార్, ఎండి సార్, ఆయన తరఫున ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్యాంప్స్కి ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయండి. అక్కడ హాస్పిటల్లో కూడా టెస్ట్లు అవి శ్రేయ ఫౌండేషన్లో కొంచెం నామినల్ రుసుము ఎంతో చెల్లించిన తర్వాత మిగతావన్నీ ఫ్రీగా చేయడానికి ఏర్పాట్లు చేస్తామండి. ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు ఇవి లేని వాళ్ళకి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు అప్పలరాజుపేట కోటనందూర్ మండలంలో నర్సీపట్నం దగ్గర ఈరోజు మెడికల్ క్యాంప్ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వారి ద్వారా ఇక్కడ ఈ గ్రామంలోని మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. దీనికి సహాయంగా దృష్టి ఐ కేర్ వారు వచ్చి ఐ చేస్తున్నారు. దీనికి సహాయంగా హాస్ని డెంటల్ కేర్ వారు డాక్టర్ తన్మయ్య గారు వచ్చి టీత్ పళ్ళు చూస్తున్నారు. దీనికి సహాయంగా ట్రినిటీ హాస్పిటల్ వారు వచ్చి జనరల్గా మెడిసిన్స్ ఇస్తున్నారు. దీనికి సహాయంగా శ్రీహర్ష గారు మెడిసిన్స్ ఇచ్చారు. దీనికి సహాయంగా సోంప్రసాద్, కాకినాడ దుర్గా సోంప్రసాద్ ట్రస్ట్ వాళ్ళు కూడా దీనికి సహాయం చేస్తున్నారు. దీనికి రోటరీ క్లబ్ కాకినాడ కూడా సహాయం చేస్తున్నారు. దీనికి మెయిన్గా టెస్టులు చేస్తున్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ నుంచి వచ్చి డాక్టర్స్ వారందరూ వచ్చి లేడీస్కి ముఖ్యంగా టెస్ట్ చేస్తున్నారు. క్యాన్సర్ గురించి అవగాహన చెప్తున్నారు. క్యాన్సర్ ఇలాగ దాని ప్రివెన్షన్స్ ఇలా చేయాలా అని ఈ గ్రామంలో చెప్తున్నారు. దానికి ఎవరైనా ఆపరేషన్ చేస్తే ఆపరేషన్స్కి ఎవరైనా ఈ ఊర్లో ఉంటే వారికి మహాత్మా గాంధీ తీసుకెళ్ళి ఫ్రీగా కొన్ని ఫౌండేషన్ ద్వారా, శ్రేయ ఫౌండేషన్ ద్వారా, మళ్ళా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కూడా చేస్తున్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ వారు వైజాగ్ వారికి కూడా థ్యాంక్ యూ. ఈ గ్రామంలోని విలియం కేరీ గారు చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా వందనాలు చెప్తున్నాం. కాకినాడ జిల్లా విచ్చేసిన ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వద్దకు ఎంఆర్పీఎస్ వారిని అధిక సంఖ్యలో అనుమతించి మాల మహానాడు నాయకులను పరిమితంగా అనుమతించడంపై మాల మహానాడు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరు సామాజిక వర్గాల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ మాల మహానాడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. వర్గీకరణ కేవలం పార్లమెంట్లో బిల్లు ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కంటే ముందు కులగణన పూర్తి చేయాలని, తరువాత వర్గీకరణ కోసం ఆలోచించాలని అన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మాలలు కట్టుబడి ఉన్నారని అన్నారు. అనేదే సుప్రీంకోర్టు ఇచ్చింది పచ్చి బూతు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి దాని ద్వారా వర్గీకరణ చేస్తామనే దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇది రాజ్యాంగ విరుద్ధము. వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత మాత్రం వర్గీకరణ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా మేము ఎంతమంది ఉన్నామనే లెక్కలు తేల్చకుండా మా వాటాలు ఎలా పంచుతారు? మా లెక్కలు తేల్చండి. కుల జనగణన జరపండి. 1934లో జరిపిన కుల జనగణన లెక్కల ప్రకారం మాత్రమే ఇప్పుడు మాకు వాటాలు పంచుతానంటున్నారు. ప్రస్తుతం మేము 25% ఉన్నాం. 15% వాటాలు ఎలా పంచుతారు మీరు? ముందు మా లెక్కలు తేల్చండి, ఆ తర్వాత మా వాటాల గురించి ఆలోచించండి. కుల జనగణన జరపండి. మేము ఎంతమంది ఉన్నామో అంత వాటా మాకు ఇవ్వండి. అప్పటి వరకు కూడా ఈ వర్గీకరణ ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్నన్నా మేము అడ్డుకుని తీరుతాం. రాజ్యాంగాన్ని రక్షించడం మా బాధ్యత. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తోలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామక్షేత్ర ఆలయానికి ప్రతిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం బాణమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత 1,116 రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళాలు అందజేసిన పుష్పలతను అదేవిధంగా 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చిన ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ను పురోహితులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ వేద మంత్రోచ్చరణలతో సాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలని అన్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీఆర్ స్వామి వారిచే డిసెంబర్ 12న జరిగిన శ్రీరామ పాదుకుల పూజ విజయవంతంగా చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, గోగుల బుజ్జి, మదనే నోకరాజు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతిపాడు గ్రామంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేయడం మన అందరి అదృష్టం. ఈ కార్యక్రమానికి మన పత్రి రమణ గారు, రెడ్డి గారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నది కూడా ఈ కార్యక్రమం చేయడం అందరి వల్ల కాదు. ఇది చాలా మన పూర్వజన్మ సుకృతం. ఇది అటువంటి సహకారానికి నా వంతు సహకారం అన్ని విధాలు చేస్తానని చెప్పేసి శ్రీరాముడు అన్ని విధాల సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్రీరామ్. మొన్న 12/12/2024 తారీఖు చిన్నజీఆర్ స్వామి వారి చేత చాలా వైభవోపేతంగా స్వామివారు స్వయంగా వచ్చి ఈ భద్రాద్రి కొండ మీద 3,000 మంది ముత్తైదుల చేత రామపాద పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు. చాలా వైభవోపేతంగా ఎప్పుడు కూడా ఎవరన్నా ఉంటే బయటి వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. కానీ స్వామి స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా అచ్యుతాయ నమః, అనంతాయ నమః, కేశవాయ నమః అని చెప్పని ప్రహ్లాదుడు తండ్రి విషమిస్తే ఆ విషాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతం అయిపోయింది. అలాగా స్వామివారి ప్రతిపాడు అనంతపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవోపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తోలగిరి అని. ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకేదో ఇప్పుడు దాకా రామదాసులాగా మా రామకోటి సుబ్బారావు గారు స్తూపాన్ని కట్టించారు. శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ కొండకు కూడా చాలా కృషి చేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు. వారి యొక్క అందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృతసాయిలాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి చందాలిచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధిని అడ్డుకునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడు సాయినగర్లో కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై, మౌలిక వసతుల కల్పనపై ప్రజలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయంలో ఎవరైనా కలిసే ముందుకు వెళ్ళాలి తప్ప ఎటువంటి ఆటంకాలు కలుగజేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సున్నితంగా హెచ్చరించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కోపంలో ముంచి వెళ్ళిందని, ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కలిసి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించాలనే సదుద్దేశ్యంతో ఉన్నారని, ఈ విషయాన్ని ముందుగా ప్రజలు గమనించాలని కోరారు. అందువల్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయ్యే విషయంలో 1 ఏడాది సమయం పడుతుందని, ఈలోగా సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఇతరత్ర మార్గాల ద్వారా కానీ ఈ సామాజిక భవన అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం అధ్యక్షులు మేకా లక్ష్మణరావులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానోపాధ్యాయులు అల్లూరి సత్యనారాయణ చౌదరి, గ్రామ మాజీ ఉప సర్పంచులు పాలిక రామ్మోహన్ రావు, గుబ్బల అప్పారావు, గ్రామ పెద్దలు పాలిక శ్రీనివాసరావు, పెంకే వెంకటేశ్వరరావు, పాలిక అప్పారావు, పాలిక నరసింహమూర్తి, పాలిక సత్యనారాయణ, అబ్బు, గంజా సత్యబాబు, కూటమి నాయకులు రామకృష్ణ, తాటికైల వీరబాబు, కుడిపూడి బాలాజీ, పాలిక రాజశేఖర్, కాకరపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నిజంగా కూడా మన 3 రోజుల క్రితం స్టేజ్ మీద యాక్సిడెంట్ అయిన తర్వాత 2 రోజుల నుంచి తెలియలేదు, కానీ నేను రాత్రి నుంచి ఎప్పుడైతే నిప్పులతో బాడీ చాలా ఇబ్బంది సాయిబాబా ఆ వేళ నన్ను గురుపోవడం రోజు రాజుగారు, అలాగే లక్ష్మణ్ గారు, వేణు గారు అందరూ పిలిచి నాతో ఈ కార్యక్రమం చేపట్టి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంత చక్కటి వాతావరణంలో ఈ గుడి నిర్మాణం చేసుకుని అంత కలిసికట్టుగా మీరందరూ కూడా ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి లక్షవారం కూడా అన్నదానం చేసుకుంటూ చాలా చక్కగా ఒక కమ్యూనిటీగా ఉంటున్నందుకు మీ అందరికీ కూడా నిజంగా కూడా ఒక ధన్యవాదాలు. అలాగే అక్షయం కూడా వ్యక్తం చేస్తాను. ఎందుకంటే చాలా రేర్ కేసు కొంతమంది కలిసి దేవుడే కలుపుకోవడం లేదు, అందుకని దేవుడే కలుపుకుంటారు. మీ అందరూ కులాలకి పార్టీలకి అన్నిటికీ అన్నిటికీ అతీతంగా మీరు అంతమంది ఇలా తెలుసుకోవడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈ గుడి నిర్మాణంలో చాలా వీళ్ళు మాట్లాడిన మాటలు బట్టి ఈ గుడి నిర్మాణంలో చాలా కష్టాలు పడ్డట్టు పెడుతోంది, నిందలు కూడా పడ్డట్టు పెడుతోంది. నేను ఎవరైతే ఈ నిందలు వేస్తూ ఉన్నారో వారందరికీ మీరు సున్నితంగా నేను హెచ్చరిస్తాను. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు తమ అభిప్రాయాలను కమిషన్ వద్ద వెలిబుచ్చారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వలన ఎస్సీ ఉపకులాలు అన్ని లబ్ధి పొందుతాయని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన రోజుల్లో ఎస్సీ ఉపకులాలకు చెందిన వారు లబ్ధి పొందడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి వర్గీకరణకు సహకరించాలని పిలుపునిచ్చారు. నా పేరు నీలాపు వెంకటేశ్వరరావు అండి. రెల్లి కులాల సంక్షేమ సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ కులాల కమిషన్కు సంబంధించి మన రిటైర్డ్ ఐఎస్ అయినటువంటి జస్టిస్ శ్రీ గౌరవ రంజాన్ మిశ్రా గారిని కలవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి ఇచ్చేస్తున్నటువంటి మిశ్రా గారికి ముఖ్యంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాలందరి తరపున ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్వాగత సమ్మాంజలితో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంగా వచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి
రాజు రంజు మిశ్రా గారి నేతృత్వంలో కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఉద్యోగ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం, రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయం, సంక్షేమ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాదిగ, రెల్లి, డక్కలి, మోచి, బుడగజంగం, చిందు మా ఉపకులాల తరపున ఈరోజు కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందించడం కోసం మేమందరం కూడా రావడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఒకటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 15% ఉమ్మడి రిజర్వేషన్లు ప్రవేశపెడితే ఈ దేశంలో రాజ్యాంగం అమలైనప్పటి నుండి 1999 వరకు అంటే 50 ఏళ్ల పాటు ఉమ్మడి రిజర్వేషన్లు ఒకే కులం, మాల సామాజిక వర్గ కులం దోసుకోవడం వల్ల విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మాదిగ ఉపకులాలు 58 ఉపకులాలు అణగారిపోయాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి దానిలో భాగంగానే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుండి షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి 59 ఉపకులాలకు వారి జనాభా దామాష నిష్పత్తి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి 15% రిజర్వేషన్ ఫలాలు పంచబడితే అందరికీ సామాజిక న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నప్పుడు మరి ఎస్సీలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉంటే తప్పేంటి అని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో పర్యటించిన షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఎస్సీ ఉపకులాల నుంచి వినతులు, సూచనలను స్వీకరించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా. అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన సామాజిక న్యాయ సాధన సమితి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు వినతులు ఇవ్వడంలో పోటీ పడ్డ మాల మహానాడు ఎంఆర్పీఎస్ వర్గాలు. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.